స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. మల విసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత నీళ్లతో కడుక్కుంటే సరిపోతుంది, సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటారు మనలో చాలా మంది. నిజానికి ఈ రకమైన నమ్మకం చాలా తప్పని చెబుతారు డాక్టర్లు. మల విసర్జన తర్వాత శుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మల విసర్జనకు వెళ్ళొచ్చిన తర్వాత, అలాగే పిల్లల డైపర్లు మార్చినప్పుడు, పిల్లల మలాన్ని శుభ్రం చేసిన తరువాత, ఆహారాన్ని వండే ముందు, వడ్డించే ముందు, పిల్లలకు ఆహారం తినిపించే ముందు తప్పనిసరిగా చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడగడానికి ఎక్కువ నీళ్లు అవసరం లేదు. సబ్బు రుద్దుకొని అరచేయి, చేతి వెనక, వేళ్ల మధ్యలో, ముఖ్యంగా గోళ్ల కింద 20 సెకండ్ల పాటు రుద్ది తర్వాత కడిగేసుకుంటే చాలు. ఇందుకోసం ఏ సబ్బు వాడినా చాలు. మనలో చాలామంది నీళ్లతో కడుక్కుంటే చాలదా, మళ్ళీ సబ్బెందుకు రుద్దుకోవడం అని అనుకుంటారు. నీళ్లతో కడుక్కోవడం వల్ల మనకు కనపడే మురికి, మలం మాత్రమే పోతుంది. చర్మం అంతా ఉన్నట్లే మన చేతుల మీద కూడా పల్చటి నూనె పొర ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే సూక్ష్మ క్రిములు ఆ పొరకు అతుక్కొని ఉండిపోతాయి. అవి వదలాలంటే మనం సబ్బుతోనే చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇతర దేశాల్లో, ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరోప్ ఆ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో వ్యక్తిగత పరిశుభ్రత బాగా తక్కువ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ ఈ టాయిలెట్స్కి, అంటే మరుగుదొడ్లకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి చోట కూడా పబ్లిక్ ప్లేస్లో, అంటే షాపింగ్ మాల్ కావచ్చు, సినిమా థియేటర్ కావచ్చు, రోడ్డు పక్కన కావచ్చు, చాలా మంచి మరుగుదొడ్లు ఉంటాయి, చాలా శుభ్రంగా ఉంటాయి. తప్పకుండా అక్కడ చేతులు కట్టుకోవడానికి మంచి వస్తు ఉంటుంది, డిస్పోజల్ టవల్స్ ఉంటాయి, సబ్బు ఉంటుంది, హ్యాండ్ డ్రై చేసుకునే సదుపాయం ఉంటుంది, ఎలక్ట్రిక్గా. ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన దేశంలో ఇవి చాలా తక్కువ, ఎక్సెప్ట్ కొన్ని ప్రదేశాలు తప్ప మనకి ఈ వస్తువులు కనపడవు. ఈ దిశగా మనం చాలా మారాలి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఓపెన్ డెఫికేషన్, అంటే బహిరంగ మల విసర్జన ఉంది. తప్పకుండా అది మార్చుకోవాలి. దానికి ప్రభుత్వం, ప్రజలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కృషి చేసి అందరికీ మరుగుదొడ్డు వచ్చేట్టు చేయాలి. అదేవిధంగా మనం తిన్న తర్వాత బాత్రూమ్, అంటే మల విసర్జనకి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత కూడా తప్పకుండా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇంట్లో పిల్లలందరూ కూడా ఇది పాటించి చూడాలి. అదే ఇంట్లో ఒకరి వస్తువులు ఒకరు వాడకుండా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం చేయకూడదు. అదేవిధంగా మనం కరచాలనం చేసినప్పుడు కానివ్వండి, ఆలింగనం చేసినప్పుడు కానివ్వండి, వెంటనే ఇంటికి వచ్చి మనం చేతులు కడుక్కోవటం, స్నానం చేయడం చేస్తూ ఉండాలి. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కూడా డాక్టర్లు, నర్సులు, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా తప్పనిసరిగా చేతులు కడుక్కోని నిబంధన ఉంది. అది చాలా కఠినంగా వాళ్ళు దాన్ని అమలు చేస్తూ ఉంటారు. మన దేశంలో డాక్టర్లు చేతులు కడుక్కోవడం చాలా తక్కువ. ఇదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలకు కూడా చాలా తక్కువే ఉంది, కానీ మన దేశం ఇంకా తక్కువ. దీనివల్ల అసలే మనకి ఇన్ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఒక పేషెంట్కి ఈ డాక్టరే తరలించే అవకాశం ఉంది. కాబట్టి మన హాస్పిటల్స్లో కూడా హ్యాండ్ వాష్ అనేది తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక లెజిస్లేషన్ రావాలి. కనీసం హ్యాండ్ వాష్ కాకపోయినా మనకు ఆల్కహాల్ రబ్స్ ఉంటాయి, అంటే హ్యాండ్ రబ్ అని దొరుకుతుంది. అది వాడినా కానీ చాలా వరకు ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. మన సమాజంలో చూస్తుంటాము, చాలామంది ఈ నోట్లో గోల్డ్ కొరుకుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వారి వేళ్ళు నోట్లోనే ఉంటాయి. ఇలా ఉండటం వల్ల వారు వేరే వ్యక్తిని తాకినప్పుడు కానివ్వండి, వేరే వ్యక్తికి వాళ్ళ ఆహారం తినిపించినప్పుడు కానివ్వండి, లేదా కలశాలం చేసినప్పుడు కానివ్వండి, లేదా అన్నం వడ్డించినప్పుడు కానివ్వండి, వారి ద్వారా వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన నోట్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా, వైరస్ కొంతమంది జబ్బు కలిగించవచ్చు. సో ఇది కూడా మనం వ్యక్తిగతంగా పరిశీలించుకొని పరిశుభ్రంగా ఉండాలి. అది కాకుండా చాలామంది ముక్కుల్లోనూ ఎక్కడెక్కడ వేలు పెడుతూ ఉంటారు అలవాటు ప్రకారం. పిల్లల్లో ముఖ్యంగా ఈ దురలవాటు ఉంటుంది. దీన్ని తప్పకుండా మనం మాన్పించాలి. పిల్లలు జలుబు చేసినప్పుడు, దగ్గున్నప్పుడు వారికి కర్చీఫ్ ఇవ్వటము, లేదా టిష్యూ పేపర్ ఇవ్వటము, అదేవిధంగా బహిరంగంగా వాళ్ళని ఉమ్మనివ్వకూడదు. మన రాష్ట్రంలో చూస్తున్నట్టు కొన్ని పట్టణాల్లో ఎక్కడ చూసినా కానీ మనకి ఉమ్మే కనపడుతుంటుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయాలి, ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. అదేవిధంగా బహిరంగ ప్రదేశం తుమ్మినప్పుడు కానీ, ఎక్కడ తుమ్మినా కానీ కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలి. ముఖ్యంగా పాన్ వాడేవారు మన రోడ్డు మీద చూస్తున్న చాలామంది విచ్చలవిడిగా ఉమ్మేస్తుంటారు. దీనివల్ల ఎన్నో రకాల జబ్బులు మన సమాజంలో విస్తరిస్తున్నాయి.
పరిశుభ్రత, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం అన్నది చిన్నతనం నుంచి అబ్బాల్సిన విషయాలు. మలం, చీము, కళేబరాల వంటి వాటిని అసహించుకోవడం అనేది మనకు జన్యుపరంగానే వస్తోంది. అయితే ఈ భావనపై మన పెంపకం, వాతావరణం, సంస్కృతి కూడా బలమైన ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే తరచూ చేతుల్ని కడుక్కోవడం, మలం, ఉమ్మి వంటి వాటికి దూరంగా ఉండడం వంటి అలవాట్లకు పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. శుభ్రంగా చేతులు కడుక్కోవడం అనేది ఒక టీకా ఇచ్చే రక్షణ కంటే తక్కువేమీ కాదు. తరచూ సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం అనే ఒక చిన్న అలవాటు మనల్ని అంటువ్యాధులకు దూరంగా ఉంచడంతో పాటు మన ఆరోగ్యానికి ఎలా రక్షణ కవచంగా ఉంటుందో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభావలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.